హలో అండ్ వెల్కమ్ టు SKB Shots. ఈ మ్యాచ్లో యాజ్ ఎక్స్పెక్టెడ్ ఫేవరెట్స్ గెలిచారు. మామూలు రచ్చ కాదు బాస్, దంచుడు, డబుల్ ఎండ్ నుంచి దంచుడు అండ్ దాదాపు 45 రన్స్ మార్జిన్తో 43 పరుగుల మార్జిన్తో ఆర్సీబీ సిఎస్కేకి మరొక్కసారి ఒక క్రషింగ్ డిఫీట్ అనేది చూపించారు. వాళ్ళకి చిన్నస్వామిలో భారీ పరుగులు వచ్చాయి. యాక్చువల్గా చెప్పాలంటే ఆర్సీబీకి సిఎస్కే వాజ్ నో మ్యాచ్. కొంచెం ప్రయత్నం అయితే డెఫినెట్లీ చేశారు. ప్రయత్నానికి కాస్త మార్కులు పడతాయో, కాన్సలేషన్ మార్కులు పడతాయేమో కానీ ఆర్సీబీ జస్ట్ వన్స్ అగైన్ ఎక్స్పోజ్డ్ సిఎస్కే వీక్నెస్లు ఏ విధంగా ఉంటాయని చెప్పేసి. ఈ మ్యాచ్ గురించి మాట్లాడుకుందాం. లెట్స్ గెట్ స్టార్టెడ్. ఈ టూ టీమ్స్కి క్లియర్ డిఫరెన్స్ ఇవాళ మ్యాచ్లో మనం మాట్లాడుకునేది నాట్ జస్ట్ ఫర్ దిస్ ఇయర్, వీ విల్ ఆల్సో గెట్ బ్యాక్ టు లాస్ట్ ఇయర్ డ్యూరింగ్ ద మెగా ఆక్షన్. ఎందుకు అంటే ఈ టీం ఆర్సీబీ టీం చూసుకుంటే కనుక విచ్ వాస్ బిల్ట్ ఆన్ స్టార్డమ్, విచ్ వాస్ బిల్ట్ ఆన్ బిగ్ నేమ్స్, సడన్గా వేరే రూట్ తీసుకొని ఇట్ వాస్ బిల్ట్ ఆన్ ప్లేయర్స్, ఇట్ వాస్ బిల్ట్ ఆన్ హార్సెస్ ఫర్ డిఫరెంట్ కోర్సెస్, ఇట్ వాస్ బిల్ట్ ఫర్ రోల్ క్లారిటీ. సిఎస్కే విషయానికి వచ్చేస్తే కనుక దే ట్రైడ్ దేర్ బిట్, నేను కాదనట్లా, వాళ్ళ ప్లాన్స్ ప్రకారంగానే వాళ్ళు ఆప్షన్ కోసం వెళ్ళారు. బట్ ఆ ప్లాన్స్ అన్ని మిస్ఫైర్ అవ్వడంతో పందా మార్చే ప్రయత్నం చేశారు. ఆ పందా మార్చే ప్రయత్నం చాలా గట్టిగా చేయాల్సి వచ్చింది బికాస్ దే డి నాట్ హ్యావ్ అన్ ఆప్షన్ విచ్ వెంట్ ఫేవరబుల్ టు దెమ్. దానివల్ల ఈ ఇయర్ కూడా సిఎస్కే స్ట్రగ్లింగ్ అండ్ ఆర్సీబీ ఎవరి మీద అయితే నమ్మకం పెట్టారు, ఎవ్రీబడి ఈజ్ డూయింగ్ వెల్. పడికల్ మీద నమ్మకం పెట్టారు, అతనే ముందు స్టార్ట్ చేసాడు అసలు, ఎందుకంటే ఇట్ వాస్ మోడెస్ట్ పవర్ ప్లే, అంత పెద్ద గొప్ప పవర్ ప్లే కదా ఆర్సీబీకి వచ్చింది. బట్ ఆ తర్వాత నెక్స్ట్ 4-5 ఓవర్లు పడికల్ దంచి కొట్టి వదిలిపెట్టాడు. అక్కడి నుంచి రజత్ పతిదార్ టుక్ ఓవర్, అతనికి క్యాప్టెన్సీ ఇచ్చారు, అతను ఉండాలని చెప్పారు, అతనికి అన్ని విధాలుగా కూడా టీంని సమకూర్చి పెట్టే ప్రయత్నం స్కౌట్లు కానీ, అనలిస్టులు కానీ, కోచ్లు కానీ, యాజమాన్యం కానీ చేసింది. దెన్ టిమ్ డేవిడ్, దే గాట్ ఇన్ టిమ్ డేవిడ్, దే పర్సిస్టెడ్ విత్ హిమ్. అతని ఫామ్ సరిగ్గా లేదు, దే వాంటెడ్ టిమ్ డేవిడ్ ఇన్, ఎందుకంటే ఇటువంటి సిచ్యువేషన్స్లో అతనే బాగా సపోర్ట్ అవుతాడని అతను వాయించి వదిలిపెట్టాడు. అండ్ బికాస్ ఆఫ్ దట్ సిఎస్కే 250 రన్స్ కన్సీడ్ చేసింది. టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకున్నాడు. రుతురాజ్ గైక్వాడ్ టాసులు గెలవడం చాలా అరుదు, గెలిచాడు, ఫీల్డింగ్ ఎంచుకున్నాడు. అండ్ విరాట్ కోహ్లీ కూడా గాటన్ అవుట్. ఇనిషియల్గానే విరాట్ కోహ్లీ కూడా గాటన్ అవుట్. దూబే క్యాచ్ డ్రాప్ చేశాడు. చాలా మంది అనొచ్చు దూబేని అక్కడ ఎందుకు పెట్టాడు, అది బ్యాడ్ క్యాప్టెన్. ఇంకెక్కడ పెడతాడు బాస్ దూబేని? ఎక్కడ పెట్టినా బాల్ విల్ కమ్ టు యూ. సో యూ హ్యావ్ టు ఫీల్డ్ ఇన్ ఎనీ ప్లేస్ యాజ్ పాసిబుల్. సో నేను అక్కడ ఫీల్డ్ చేయను, ఇక్కడ ఫీల్డ్ చేయను, ఎక్కడ ఫీల్డ్ అని అంటే ఎట్ట కుదురుద్ది? సో దూబే క్యాచ్ డ్రాప్ చేశాడు. ఆ తర్వాత విరాట్ కోహ్లీ వెంట 21-22 రన్స్ ఎక్స్ట్రా. ఈవెన్చువల్లీ దూబే అతని క్యాచ్ పట్టుకున్నాడు. బట్ ఈజ్ దట్ ది డిఫరెన్స్? ఐ డోంట్ థింక్ సో. ఎందుకంటే 6 ఓవర్స్లో విత్ దట్ కైండ్ ఆఫ్ బౌలింగ్ మీ దగ్గర సిఎస్కే దగ్గర ఉన్న బౌలింగ్తో ఆర్సీబీని 51 for 1కి రెస్ట్రిక్ట్ చేశారు, విచ్ ఇస్ డీసెంట్ ఇనఫ్, నాట్ ఈవెన్ 9 runs per over. ఆ తర్వాతే కార్నేజ్ మొదలైంది. అంటే అంటారు కదా, ఫస్ట్ జాగ్రత్తగా మొదలుపెట్టారు, ఆ తర్వాత మెల్లగా పేస్ పెంచారు, ఇంకా ఆ తర్వాత దబిడి దంచి వదిలిపెట్టారు. అదే జరిగింది. దేవదత్ పడికల్ బాస్ ఫస్ట్ మ్యాచ్లో కూడా ఎస్ఆర్హెచ్ మీద విరుచుకుపడి కొట్టాడు. ఈ మ్యాచ్లో కూడా అదే రీతిలో ఆడాడు. ఈ జస్ట్ టుక్ ఆన్ ద బౌలింగ్. దాంతోపాటు ఫిల్ సాల్ట్ కూడా చాలా బాగా ఆడాడు. ఫిల్ సాల్ట్ వాజ్ నాట్ ఇన్ ఫామ్, అతని ఫామ్లోకి తీసుకొచ్చే ప్రయత్నం చేశారు. సక్సెస్ఫుల్లీ ఆ ప్రయత్నం కూడా సఫలీకృతమైంది సిఎస్కేది. అండ్ సాల్ట్ అండ్ దేవదత్ పడికల్ మెల్లమెల్లగా స్కోర్ రేట్ని ఇంక్రీజ్ చేసుకుంటూ వెళ్ళారు. అండ్ రుతురాజ్ హ్యాడ్ టు టేక్ ఎ వెరీ బిగ్ గ్యాంబుల్ ఇన్ శివం దుబే వికెట్ రావడానికి. ఆ గ్యాంబుల్ పే ఆఫ్ అయింది. సో కొన్ని క్యాప్టెన్సీ థింగ్స్ హ్యావ్ వర్క్డ్ అవుట్ ఫర్ రుతురాజ్ గైక్వాడ్. బట్ ఆ వికెట్ పడిన తర్వాత ఇట్ వాస్ నథింగ్ గోయింగ్ సిఎస్కేస్. దంచుడు. మీరు అనొచ్చు ఒక ఓవర్లో 2 ఓవర్లు పడి 4 రన్లు 2 రన్లు వచ్చాయి, ఆ తర్వాత ఓవర్ కూడా తీసుకొని రావచ్చు కదా, వేరే బౌలర్స్ ఎందుకు ఇచ్చారని. బట్ దూబే వికెట్ తీసిన తర్వాత మళ్ళీ అతనికి ఓవర్ ఇచ్చాడు. అతను ఇవాళ 20 రన్లు, ఓవర్ టర్న్ 2-3 పరుగులు ఇచ్చిన తర్వాత మళ్ళీ ఇచ్చాడు. అతను ఇవాళ 25-26 రన్లు. సో ఎవ్రీ బౌలర్ ఇన్ దేర్ కమ్బ్యాక్ ఇన్ దేర్ నెక్స్ట్ ఓవర్, ఏదైతే మంచి ఓవర్ వేసారో ఆ తర్వాత నెక్స్ట్ ఓవర్కి తీసుకొచ్చాడు రుతురాజ్ గైక్వాడ్. వాళ్ళు సింపుల్గా హ్యాండ్స్ అప్ లెగ్స్ డౌన్. దానికి కారణం సమ్ బెల్లిజరెంట్ హిట్టింగ్ బై రజత్ పటిదార్. ఏం కొట్టాడు బాస్, దంచి కొట్టాడు, మామూలు కొట్ల. హీ జస్ట్ టుక్ ఆఫ్. కొడుతూనే పోయాడు. అసలు ఎక్కడ ఎవరికి ఎటువంటి అవకాశం కూడా ఇవ్వాలి. పడికల్ అవుట్ అయిపోయాడు ఎందుకంటే ఈ వాంటెడ్ టు మూవ్ సైడ్ అని కొట్టే ప్రయత్నం చేశాడు, బోల్డ్ అయిపోయాడు, పక్కన పెట్టేయండి. బట్ ఆ తర్వాత డేవిడ్ వచ్చిన తర్వాత సిఎస్కేకి దేవుడు కనిపించాడు. ఏ బౌలర్ వచ్చినా కొట్టారు. నూర్ అహ్మద్, సిఎస్కే హై హోప్స్ ఆన్ నూర్ అహ్మద్ సరిగా బౌలింగ్ చేస్తాడు కూడా బాగా రన్స్కి వెళ్ళాడు. ఐ థింక్ ఆఫ్ ఆల్ ది బౌలర్స్ ఖలీల్ కొంచెం బెటర్గా బౌలింగ్ వేసాడు, వాజ్ లిటిల్ అన్లక్కీ. అన్షుల్ కాంబోజ్ వాస్ వికెట్ పడేది అక్కడ టిమ్ డేవిడ్, అది నో బాల్ అయింది. ఇన్ఫ్యాక్ట్ టిమ్ డేవిడ్ ఆ బాల్ మంచి బాల్ వేసిన తర్వాత ఫిస్ట్ పంప్ ఇచ్చాడు, బాగా వేసే ఉన్నాడు, కానీ నో బాల్ అని వెనక్కి పిలిచారు. అతను 2 6లు, తర్వాత లాస్ట్ ఓవర్ కొట్టడాలు, ఆ ముందు ఓవర్ కొట్టడాలు, అక్కడే క్లియర్ కట్గా మీకు ఒక 20-25 రన్స్ డిఫరెన్స్ కనిపిస్తుంది. సరే తర్వాత వచ్చే ఉమారేష్ అప్పుడు కూడా కొట్టేవాడు, నేను కాదనట్లా. బట్ యూ జస్ట్ ద మొరాల్ ఆఫ్ ద బౌలర్ కమ్స్ డౌన్, మొరాల్ ఆఫ్ ద టీమ్ కమ్స్ డౌన్. అలాంటి ఒక నో బాల్లో వికెట్ పడి ఆ తర్వాత రన్స్కి వెళ్తే. సో ఈ వాజ్ అన్లక్కీ, ఎందుకంటే ఫిల్ సాల్ట్ ఆడినప్పుడు కూడా ఎడ్జిల్ దగ్గర 4కి వెళ్ళడం, ఇన్సైడ్ ఎడ్జిల్ 4కి వెళ్ళి అన్షుల్ కాంబోజ్కి వాజ్ లిటిల్ అన్లక్కీ. బట్ మిగతా బౌలర్ అందరూ ఎక్కడో ఏదో 3 ఓవర్లు వేసిన వాళ్ళు 2 ఓవర్ల తన్నులు తిన్నారు.
2 ఓవర్లు వేసిన 1 ఓవర్ తన్నులు తిన్నారు. సో ఇలా ప్రాబ్లమ్స్ కనిపిస్తూనే వచ్చాయి. అండ్ మనం మాట్లాడుకున్న బ్యాటిల్స్ ఖలీల్ వర్సెస్ కోహ్లీ, ఆల్మోస్ట్ ఖలీల్ వన్ దట్ బట్ డ్రాప్ అయింది. నూర్ వర్సెస్ రజత్ పాటిదార్, కంప్లీట్ డిమాలిషన్ నూర్ అహ్మద్ రజత్ పాటిదార్. దాంతో డేవిడ్ గిడ్ జాయిన్ అయ్యాడు, శుభ్రం కొట్టు వదిలిపెట్టేశాడు. దెన్ వీ స్పోక్ అబౌట్ అన్ అదర్ బ్యాటిల్. డఫీ ఉన్నాడు, భువీ ఉన్నారు, వీళ్ళిద్దరు అగేన్స్ ఓపెనర్స్ ఎట్లా ఉండబోతుంది, చాలా ఇంట్రెస్టింగ్ ఉండబోతుంది హడావిడని. డఫీ కేమ్ ఇన్ టుక్ ఆఫ్ రుతురాజ్ గైక్వాడ్. ఇప్పుడు 250 చేజ్ చేస్తున్నారు. యూ నో వెరీ వెల్ దట్ సంజు అండ్ ఋతు తర్వాత ఆ టీంలో శివం దుబేని మినాయించి అంతా ఇన్ఎక్స్పీరియన్సేగా, మొత్తం ఇన్ఎక్స్పీరియన్సేగా. డెవాల్డ్ బ్రేవేజ్ కూడా లేడుగా. ఎవరో ఒకళ్ళు రెస్పాన్సిబిలిటీ తీసుకొని ఆడాలి కదా. ఇద్దరు సింగిల్ డిజిట్ స్కోర్లు కొట్టి అవుట్ అయిపోతే అట్లా. నో, ఇస్ ఇస్ నాట్ క్రియేటింగ్ ప్రాబ్లమ్స్ ఫర్ యువర్ టీమ్. సిఎస్కే కరెక్ట్ ఎక్కడ ట్రాప్ చేసి ఎక్కడ వాళ్ళకి అద్దాలు చూపించాలో ఆర్సీబీ చూపించేసింది. అక్కడ డఫీ బౌలింగ్లో రుతురాజ్ గైక్వాడ్ కూడా అవుతాడు, ఆ తర్వాత మళ్ళీ డఫీ బౌలింగ్లో సంజు శాంసన్ అవుతాడు. మొత్తం చూసుకుని డఫీ 60 పరుగులు ఇచ్చాడు, 2 వికెట్లు. దిస్ బట్ ఈ గాట్ ద 2 ఇంపార్టెంట్ వికెట్స్ ఆఫ్ సిఎస్కే. ఆ తర్వాత ప్రయత్నం జరిగింది పాపం. సరఫరాజ్ బాగా ఆడాడు, బాగా ఆడే ప్రయత్నం చేస్తూ పోయాడు, ముందుకెళ్ళే ప్రయత్నం చేస్తూ పోయాడు, రన్స్ కొడదాం అనుకున్నాడు. మాత్రే అవుట్ అయిపోయినా కూడా ఈ జస్ట్ టుక్ ఆఫ్. సరఫరాజ్ బాగా ఆడే ప్రయత్నం చేశాడు. అండ్ దెన్ మావాడు వచ్చే కానీ వికెట్లు పడ్డా. మావాడు వచ్చాడు, సరఫరాజ్ కానీ అవుట్ అయ్యాడు. ఇంకా ఆ తర్వాత వికెట్లు పడ్డాయి. దూబే కాస్త ఆడే ప్రయత్నం చేయడు, అభినందన్ బౌలింగ్లో దూబే అవుట్ అయ్యాడు. సో యూ లుక్ ఎట్ దేర్ స్కోర్, దే గాట్ టు 207. సిఎస్కే కొట్టిన స్కోర్ మీరు చూసుకుంటే కనుక ఆ వికెట్లు పడ్డా, అది పడ్డా, ఇది పడ్డా, ఏం పడ్డా కూడా దే గాట్ టు అ స్కోర్ ఆఫ్ 207. ఈ పవర్ ప్లేలో చూసుకుంటే దే హ్యావ్ డామినేటెడ్ ఆర్సీబీ. స్కోర్ పరంగా, వికెట్ల పరంగా వాళ్ళకి ఇబ్బంది అయింది. 15 ఓవర్స్ తర్వాత స్కోర్ చూసుకుంటే ఆర్సీబీ కానీ 20 పరుగులు ఎక్స్ట్రా ఉన్నారు. బట్ లాస్ట్ 5 ఓవర్స్లో ఆర్సీబీ చేసిన డిస్ట్రక్షన్ ఏదైతే ఉందో సిఎస్కే నో ఆన్సర్స్. సిఎస్కే బ్యాటింగ్ నుంచి పెద్దగా మాట్లాడుకోవడం కూడా లేదు, ఎందుకంటే దే ఆర్ ఆల్వేస్ బిహైండ్ ద నెట్ రన్ రేట్. ఆ రీతిలో వాళ్ళు వికెట్లు పడిపోవడం, నెట్ రన్ రేట్, రిక్వైర్డ్ రన్ రేట్, వికెట్లు పడిపోతూ ఉండడం. దానికి తోడు ఎవరో ఒకళ్ళు బాగా ఆడుతున్నారు కానీ మళ్ళీ తర్వాత కీలకమైన సమయంలో వికెట్లు పడడం. అండ్ మంచి ఫీల్డింగ్ ఆర్సీబీ దగ్గర నుంచి కనిపించింది. 1-2 క్యాచ్లు అభినందన్ దగ్గర నుంచి వదిలిపోయినా కూడా మంచి ఫీల్డింగ్ వాళ్ళ దగ్గర నుంచి కనిపించింది. సిఎస్కే డిడ్ నాట్ ఫీల్ దట్ గుడ్ అండ్ సిఎస్కే హ్యాడ్ నో ఆన్సర్స్. దేవదత్ పడకలు కొట్టడానికే సమాధానాలు లేవు వాళ్ళకి. ఇక పతిదారు తర్వాత మనోడు టిమ్ డేవిడ్ తగులుకున్నంత నీకు అంతే సంగతులు. ఇది ఎప్పుడు అయిపోతారా బాబు ఇన్నింగ్స్ అన్నట్టు బౌలింగ్ వేశారు. అండ్ టీమ్ సెలెక్షన్ పరంగా చూసుకోండి, యూ హ్యావ్ అకీల్ హుసేన్ సిట్టింగ్ ఆన్ ద బెంచ్. తను ఎందుకు రాలేదు బౌలింగ్ చేయడానికి? యూ స్టిల్ హ్యావ్ ప్రాబ్లమ్స్ దేర్. మీ దగ్గర మీకు మ్యాట్ హెన్రీ ఆడాడు, నూర్ అహ్మద్ ఆడాడు, ఓవర్టన్ ఆడాడు, మీకు ఇంకొక ఆప్షన్ ఉంది కదా ఫారెనర్ తీసుకొని రావడానికి. మీరు అకీల్ హుసేన్ ఆడించవచ్చు కదా. ప్రశాంత్ వీర్ వాజ్ నాట్ బౌలింగ్, బాగా ఆడాడు. ప్రశాంత్ బాగా ఆడాడు, సరఫరాజ్ బాగా ఆడాడు, కొంచెం సపోర్ట్ అనేది లభించింది. ఆ యంగ్స్టర్స్ బాగా ఆడుతున్నారు, కొంచెం ప్రెషర్ అనేది ఫీల్ అవుతున్నారు. ఇవన్నీ బాగానే ఉన్నాయి. బట్ అట్ ద ఫండమెంటల్ థింగ్ సిఎస్కే గాట్ ఇట్ రాంగ్ అండ్ ఆర్సీబీ గాట్ ఇట్ రైట్. సో దానివల్ల సిఎస్కే అబ్సల్యూట్లీ హ్యాడ్ నో ఆన్సర్స్. ఫస్ట్ 6 ఓవర్స్ టాస్ అండ్ అలాగే ఆ తర్వాత ఫస్ట్ హాఫ్ అన్ అవర్ అక్కడ దాకా సిఎస్కే వాజ్ డూయింగ్ వెల్ అనిపించుండొచ్చు. ఆ తర్వాత గాన్ కేస్ సినారియో అని. అండ్ ఓవరాల్గా మీరు ఎంతమంది నాన్ పర్ఫార్మర్స్ ఉన్నారో లేదా ఎంతమంది నెగిటివ్ పర్ఫార్మర్స్ ఉన్నారు సిఎస్కేకి అని చూస్తే మబ్బులు ఇడిపోతాయి సిఎస్కేకి. ఎందుకంటే నూర్ అహ్మద్ అతను బాగా పర్ఫామ్ చేస్తాడు అనుకుంటున్న 3 మ్యాచ్లు సరిగ్గా పర్ఫామ్ చేయలేదు, సరేనా. ఆ తర్వాత రుతురాజ్ గైక్వాడ్ డిడ్ నాట్ పర్ఫామ్, సంజు శాంసన్ డిడ్ నాట్ పర్ఫామ్. అదే ఆర్సీబీకి చూడండి, ఎవరైతే నెగిటివ్ పర్ఫార్మెన్స్ లిస్ట్లో ఉంటారేమో వాళ్ళ ఫార్మల్ సరిగ్గా లేవు, మన జరిగిన వరల్డ్ కప్లో మన జరిగిన ఇంటర్నేషనల్ మ్యాచ్లు అనుకుంటే సాల్ట్ గాట్ ఇన్ టు సమ్ గుడ్ టచ్, డేవిడ్ గాట్ ఇన్ టు సమ్ గుడ్ టచ్, అభినందన్ మన ఎస్ఆర్హెచ్ మ్యాచ్లో 1 ఓవర్లో 16 ఇచ్చారంటే ఈ గాట్ టు బౌల్ సమ్ మోర్ ఓవర్స్. కృణాల్ పాండ్యని కొట్టారు ఎస్ఆర్హెచ్ వాళ్ళు అనుకుంటే ఈ కేమ్ ఇన్ టుక్ 2 వికెట్స్. సో ఇంత హడావిడి జరిగిపోయింది వాళ్ళ మ్యాచ్లో. అండ్ 3-3 ఓడిపోవడం అంటే ఇట్ ఈస్ ఆల్మోస్ట్ టెల్లింగ్ ద టీమ్ దట్ వాస్ యువర్ అవుట్ అని. అన్లెస్ ముంబై కూడా 4-4 నుంచి ప్లే ఆఫ్స్కి వెళ్ళే సందర్భాలు ఉన్నాయి. కేకేఆర్ కూడా 1-7 గెలిచి ఆ తర్వాత మళ్ళీ పుంజుకొని వచ్చి ప్లే ఆఫ్స్కి వెళ్ళే సందర్భాలు ఉన్నాయి. సో వీఆర్ నాట్ రైటింగ్ ఎనీ టీమ్ ఆఫ్. బట్ పాయింట్ ఏంటంటే యూ హ్యావ్ ప్లేయర్స్ హు ఆర్ సిట్టింగ్ ఇన్ ద డగ్అవుట్, కానీ వాళ్ళు 11లోకి రాలేకపోతున్నారు. అండ్ దెన్ ఉన్నవాళ్ళు సరిగ్గా పర్ఫామ్ చేయలేకపోతున్నారంటే థింగ్స్ ఆర్ షూర్లీ నాట్ గోయింగ్ దేర్ వే. ఆర్సీబీ 2-2 యాజ్ యూజువల్ లుకింగ్ వెరీ వెరీ స్ట్రాంగ్. ఐ హ్యావ్ దెమ్ ఇన్ మై టాప్ 4. సో ఖచ్చితంగా అదే రీతిలో ముందుకెళ్తారు. బౌలింగ్ కొంచెం కన్సర్న్స్ అని చెప్పేసి మాట్లాడుకోవచ్చు. బట్ బాస్ 250-200 వెళ్తుంది అంటే కనుక ఫ్యూ పీపుల్ ఆర్ బౌండ్ టు గో ఫర్ ఎక్స్ట్రా రన్స్. గ్యారంటీ మీరు 40 ఓవర్లో 457 రన్లు ఇచ్చారంటే కనుక ఎక్కడో ఒకటి ఏదో రూపంలో ప్రతి బౌలర్కి 1 ఓవర్లో పరుగులు పడతాయి. సో అంతగా భూతద్దం పెట్టి బౌలింగ్ గురించి ఈ మ్యాచ్లో చూడాల్సిన పని లేదు. ఇన్ఫ్యాక్ట్ భువనేశ్వర్ కుమార్కి 200 వికెట్స్ వచ్చాయి, అది అప్రిషియేట్ చేయాల్సిన అంశం. ఆ తర్వాత మీకు కృణాల్ పాండ్యని తీసుకున్న వాళ్ళు ఇంత హంగామా జరిగినా కూడా మావాడు బౌన్సర్ వేసుకుంటాడు, 120 km/h బౌన్సర్ వేసుకుంటాడు. నాకు దిమ్మ తిరిగింది, ఎట్ట వేస్తాడు రా బాబు, ఉంగుతాడు, లేస్తాడు, ఇసిరేస్తాడు, ఏం చేస్తాడు అర్థం కాదు. కానీ బ్యాట్స్మెన్ అందరినీ ఇబ్బంది పెడతాడు. శివం దుబే ఉన్నంత వరకు సురేష్ శర్మ రాలా బౌలింగ్ చేయడానికి.
కృణాల్ పాండే చేత బౌలింగ్ వేయించారు. ఇద్దరు లెఫ్ట్ హ్యాండర్స్ ఉన్నారు అక్కడ, ప్రశాంత్ ఉన్నాడు, శివం ఉన్నాడు, అయినా కూడా కృణాల్ పాండే బౌల్డ్. అది నాకు మై గుడ్ టేక్ అవే ఫ్రమ్ దిస్ మ్యాచ్. అండ్ ఓవరాల్ ఫెంటాస్టిక్ మ్యాచ్ ఫర్ ఆర్సీబీ టు విన్. డిజాస్టర్స్ పర్ఫార్మెన్స్ అని చెప్పడానికి లేదు కానీ, బట్ ఇట్ ఈస్ ఏమంటారు, షైన్లెస్, టూత్లెస్ పర్ఫార్మెన్స్ ఫ్రమ్ సిఎస్కే అని చెప్పుకోవాలి. ఎస్పెషలీ విత్ దర్ బౌలింగ్, దే హ్యాడ్ నో ఆన్సర్స్ అట్ ఆల్. అండ్ బాడీ లాంగ్వేజ్ బాగా డ్రాప్ అయిపోతుంది. అశ్విన్ కూడా కమెంట్ చేశారు అది. అండ్ ఇవాళ మ్యాచ్లో కూడా కనిపించింది. సో దే డిడ్ నాట్ లుక్ లైక్ అ యూనిట్. వేర్ ఆర్సీబీ స్ట్రాంగ్ యూనిట్గా కనిపించారు అండ్ దే డిడ్ వెల్. సో ఈ రైవల్రీ అనేది స్టిల్ ఇట్ ఈస్ హెవీలీ ఇన్ ఫేవర్ ఆఫ్ సిఎస్కే బై ద వే, 21-14. బట్ లాస్ట్ 5 మ్యాచ్ల్లో 4 ఆర్సీబీ గెలిచింది. లాస్ట్ 4 మ్యాచ్ల్లో 4 ఆర్సీబీ గెలిచింది. సో సమ్ సీరియస్ క్వశ్చన్స్ ఆర్సీబీ ఇస్ థ్రోయింగ్ ఎట్ సిఎస్కే. ఈ రైవల్రీ విషయం పక్కన పెట్టేస్తే కానీ ఈ ఐపీఎల్లోనే సిఎస్కే హ్యావ్ లాట్ ఆఫ్ అన్ప్లగ్డ్ హోల్స్ టు ఫిల్. ఇది ఒక జిక్సా పజిల్ లాగా ఉంటుంది వాళ్ళకి. మరి పుంజుకుంటారా వాళ్ళు అంటూ ఆర్సీబీ.